ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివ్లో పెట్టుకోండి. ఎవరైనా ట్రైనింగ్తో పాటు స్టైఫండ్ పొంది ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత అదే కంపెనీలో ఫుల్ టైం జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. మల్టిపుల్ లొకేషన్ ఇంక్లూడింగ్ హైదరాబాద్లో కెనాన్ అనే కంపెనీని వచ్చేసి మనకి ట్రైనింగ్ విత్ స్టైఫండ్ ప్రొవైడ్ చేసి ఫుల్ టైం జాబ్ కింద ప్రొవైడ్ చేసే విధంగా కెనాన్ కంపెనీ వాళ్ళు హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. కంపెనీ నేమ్ వచ్చేసి కెనాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. బిఎస్ఐ పీపీ ప్రింటర్స్ అప్రెంటిస్ రోల్ కింద హైరింగ్ చేసుకుంటున్నారు. లొకేషన్ వచ్చేసి మనకి బెంగళూరు. తెలిసిన లొకేషన్సే చెప్తాను మీకు, ఫర్దర్ డీటెయిల్స్ వెబ్సైట్ రిఫర్ చేయగలరు. బెంగళూరు, చెన్నై, కోయంబత్తూర్, హైదరాబాద్, కొచ్చి, కోల్కతా, ముంబై, నోయిడా అండ్ గోవా లొకేషన్స్ ఉన్న కెనాన్ కంపెనీలో జాయినింగ్ అయితే ఉంటుందన్నమాట. ఇదొక ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. మనకి ట్రైనింగ్లో 18,000 నుండి 20,000 ఫర్ మంత్ స్టైఫండ్ ఇస్తారు. తర్వాత రెగ్యులర్ జాబ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీరు చూడవచ్చు జాబ్ ఫామ్ అండ్ జాబ్ డిస్క్రిప్షన్ అని. ఈ వీడియోలో మీకు జాబ్ డిస్క్రిప్షన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెబ్సైట్ ఓపెన్ చేయగానే మీకు జాబ్ ఫామ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసి అక్కడ నుండి మీరు ఫామ్ అనేది కూడా ఫిల్ అయితే చేయవచ్చు. కెనాన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వచ్చేసి సేల్స్ అండ్ మార్కెటింగ్ సబ్సిడరీ కెనాన్ కంపెనీకి సంబంధించిన కంపెనీ అనమాట. ఈ కంపెనీ వాళ్ళు హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ చూడవచ్చు. ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరూ ఈ యొక్క జాబ్కి మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం అయితే లేదు. స్టైఫండ్ చూడవచ్చు. ఇక్కడ స్టైఫండ్ వచ్చేసి 18,000 నుండి 20,000 ఫర్ మంత్ అయితే స్టైఫండ్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు. నోటీస్ పీరియడ్ వచ్చేసి ఇమీడియట్గా అయితే జాయిన్ అవ్వాలి. 15 days అయితే మనకి టైం అయితే ఇవ్వడం జరిగింది. ఈ 15 daysలో జాయినింగ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది ఆన్బోర్డింగ్ అయిన తర్వాత. వర్క్ లొకేషన్ వచ్చేసి మనకు తెలిసిన లొకేషన్ వచ్చేసి హైదరాబాద్లో మీకు వర్క్ అయితే ఇస్తారనమాట, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టూడెంట్స్కి. ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే టెక్నికల్ టెస్ట్, ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఉంటుంది, వర్చువల్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. 2 rounds అయితే ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి బేసిక్ డీటెయిల్స్ అనమాట. దీన్ని బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకి బేసిక్ స్పెసిఫికేషన్స్ ఏముంటాయంటే డిజిటల్ కెమెరాస్, డిఎస్ఎల్ఆర్స్, మిర్రర్లెస్ కెమెరాస్ కావచ్చు, సిమాంటిక్ ఇమేజింగ్ ప్రొడక్ట్స్, ఇలాంటి కొన్ని బేసిక్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని మనం వర్క్ చేయాలి. ఎగ్జాక్ట్గా వర్క్ ఏం చేయాలో కూడా నేర్పిస్తారు. దెన్ మనకి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎవరైతే ఫ్రెష్ డిప్లొమా అండ్ డిగ్రీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉంటారో ఫీల్డ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ స్ట్రీమ్స్లో చేసిన వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ. అప్రెంటిస్ కింద ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు మీకు ఈ యొక్క లేజర్ ప్రింటింగ్ అండ్ ప్రింటింగ్ టెక్నాలజీ మీద. అయితే ఎవరైతే డిప్లొమా కానీ డిగ్రీలో ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ చేసిన వాళ్ళు 2021, 2022, 2023లో పాస్ అవుట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు వచ్చేసి జాయినింగ్ అయితే అవ్వచ్చు అనమాట. సో ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి అయితే వీళ్ళు ఇస్తున్నారనమాట. స్కిల్స్ విషయానికి వస్తే హై కాన్ఫిడెన్స్ ఉండాలి, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, గుడ్ ఆర్టికులర్ స్కిల్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. జాబ్ డ్యూటీస్ దానికి సంబంధించిన డీటెయిల్స్ ఆ వెబ్సైట్లో ఉంటుంది. పర్టికులర్గా చూసి ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి గైస్. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి వెంటనే.